దివాళీకి క్రాకర్స్ కాల్చొద్దని మొన్న ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీనిపై మీ స్పందన? సార్ మా పండుగలు అంటేనే మీకు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి సార్. అరే అయినా అది ఢిల్లీలో సార్, ఇక్కడ కాల్స్తే తప్పేంటిది సార్? లొకేషన్ ఏదైనా పొల్యూషన్ ఒకటే కదా, ఎంతైనా నెక్స్ట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకునే చెప్తారు సార్. ఏంది గీ పోరాల గురించా మీరు ఆలోచించేది? మొన్న బస్సులో మంటలు చెలరేగుతా అంటే పైన స్లీపర్ సీట్లో పనిగానే చెప్తారు. గీళ్ళ గురించా మీరు ఆలోచించేది? ఎవరో ఒకరిద్దరు చేశారని మొత్తం అందరినీ వదిలేయలేం కదా సార్. సార్ మీకు ఇంక జనరేషన్ గురించి తెలిసినట్లేదు. మొన్నటికి మొన్న థియేటర్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. అదేదో సయ్యార సినిమా నాట, అది రీమేక్ ఆఫ్ ఆషికి 2. గా సినిమా చూసి కూడా ఎడతారా సార్? సార్ సినిమా అంటేనే ఎమోషన్ కదా సార్, మీరు కూడా ఏదో సినిమా చూసి ఏడ్చే ఉంటారు సార్. నాకు అంటేనే నాకు గుర్తొచ్చింది, నేను చిన్నప్పుడు నేను మా అమ్మ కలిసి ఒక సినిమాకి వెళ్ళాం సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. యాక్షన్ స్టార్ అర్జున్ గారు, పుట్టింటికి రాచెల్లి. అది సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే సార్. నాకు చెల్లి లేదు, కాకపోతే ఆ సినిమా చూసినప్పుడల్లా ఇప్పటికీ నాకు ఆ బాధ తన్నుకుంటూ వస్తూ ఉంటుంది. మీకు కూడా అలాంటి సినిమా ఏదో ఉండే ఉంటుంది కదా సార్? అవును సార్, మెగాస్టార్ గారిది స్నేహం అంటే ఇదేరా. అంటే ఫ్రెండ్ అంటే ఎంత ఎఫెక్షన్ సార్ మీకు? ఎఫెక్షన్ ఆ బొంగ సార్, డబ్బులు తీసుకొని దెంగేసినాడు వాడు. ఆ సినిమా వాడిని గుర్తు చేసుకుంటే నాకు మెంటల్ ఎక్కిపోద్ది. ఓ సిగరెట్ తాగేసి అమ్మదండి సార్. నాకు స్మోక్ అలవాట్లేదు సార్, సారీ.